యంగ్ క్రికెటర్లు అదరగొట్టారు. ఇంగ్లాండ్తో జరిగిన టీ20 మ్యాచ్లో సూపర్ విక్టరీ సాధించింది. 5 మ్యాచ్ల సిరీస్లో 1-0 లీడ్లో నిలిచింది. బ్యాటింగ్లో అదరగొట్టిన అభిషేక్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో జోస్ బట్లర్ ఒక్కడే రాణించాడు. కోల్కతా వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన టీ20 మ్యాచ్లో అద్దరగొట్టింది యంగ్ ఇండియా. అందివచ్చిన అవకాశాన్ని అద్భుతంగా వాడుకున్నారు యంగ్ క్రికెటర్లు. బ్యాటింగ్, బౌలింగ్లో చెలరేగిన ప్లేయర్లు ఫస్ట్ మ్యాచ్లో సూపర్ విక్టరీ కొట్టారు. దీంతో 5 టీ20 మ్యాచ్ సిరీస్లో 1-0 లీడ్లోకి వెళ్లింది భారత జట్టు. టాస్ గెలిచి ఫస్ట్ బౌలింగ్ చేసిన టీమిండియా ఇంగ్లాండ్ను 20 ఓవర్లలో 132 రన్స్కే కట్టడి చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 137 రన్స్ టార్గెట్ గా బరిలోకి దిగిన టీమిండియాకి ఓపెనర్లు అదిరిపోయే స్టార్టింగ్ ఇచ్చారు. ఓపెనర్లు సంజు శాంసన్, అభిషేక్ శర్మలు ఇంగ్లాండ్ బౌలర్లను 4లు, 6ర్లతో అటాక్ చేశారు. 26 రన్స్ దగ్గర శాంసన్ పెవిలియన్ చేరిన తర్వాత వచ్చిన కెప్టెన్ సూర్యకుమార్ డకౌట్ అయ్యారు. వరుసగా 2 వికెట్లు పడిపోయినా మరో ఓపెనర్ అభిషేక్ శర్మ జోరు తగ్గించలేదు. 34 బాల్స్ లోనే 79 రన్స్ చేసి విక్టరీ దగ్గరలో ఉండగా అవుట్ అయ్యాడు. ఇక తర్వాత వచ్చిన పాండ్యాతో కలిసి తిలక్ వర్మ భారత్ ను గెలిపించాడు. టాస్ ఓడి బ్యాటింగ్ కి దిగిన ఇంగ్లాండ్ పేకమేడలా కూలిపోయింది. ఇంగ్లీష్ జట్టులో మొత్తం 132 రన్స్ లో జోస్ బట్లరే సగానికి పైగా పరుగులు చేశాడు. ఇంగ్లాండ్ బ్యాటర్లను స్టార్టింగ్ లోనే దెబ్బతీశాడు బౌలర్ హర్షదీప్ సింగ్. వరుస ఓవర్లలో సాల్ట్, డెకట్లను అవుట్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన ఏ బ్యాటర్ కూడా బట్లర్ కు సహకారం అందించలేరు. 100 రన్స్ తర్వాత బట్లర్ అవుట్ అవ్వగా టైలెండర్ల ఫైట్ తో 20 ఓవర్లలో 132 రన్స్ చేసింది. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 3 వికెట్లు, హర్షదీప్ 2 వికెట్లు తీశారు. బ్యాటింగ్ లో అదరగొట్టిన అభిషేక్ శర్మకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. ఇక రెండో టీ20 శనివారం చెన్నైలో జరగనుంది.